కానీ ఎవరు అవునన్న కాదన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో మన ప్రాంతం సంబంధించి సో కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, దానికి తోడు ఆడ కోమరెడ్డి బ్రదర్స్ల బలగం కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మీరు రంగంలో దిగాలన్న ఆలోచనకు వచ్చిరా? అవును, తప్పకుండా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతాన్ని వాళ్ళ కుటుంబ అవసరాలకు వాడుకున్నారు తప్ప ఈ ప్రాంతానికి వారు చేసింది ఏం లేదు. ఒక్క ప్రాజెక్ట్ కూడా చేసింది లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 5 ఏళ్ళు ఎంపీగా ఉండి ఈ ప్రాంతాన్ని చేసింది సున్నా. ఈసారి మినిస్టర్ అయి కూడా చేస్తుంది సున్నా. ఎంతసేపు ఇక్కడ ఉన్నది వాడు ఇప్పటికిప్పుడు చూస్తే నిన్న యాదాద్రికి ఏదైతే మెడికల్ కాలేజ్ ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేశారు. దాని మీద అక్కడ హాస్పిటలే లేదని చెప్పి, మరి అక్కడ హాస్పిటల్ లేకపోతే భువనగిరిలో హాస్పిటల్ ఉంది కదా, భువనగిరి హాస్పిటల్ దాన్ని పెంచాల్సిన బాధ్యత వీళ్ళపై పెంచి అక్కడ కాలేజీ ఇవ్వచ్చు కదా, దాన్ని తీసుకొని పోయి కొడంగల్లో పెడుతున్నారు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతసేపు ప్రాంతాన్ని వాడుకుంటారు కుటుంబ అవసరాలు, వాళ్ళ తమ్ముని గురించి, ఆయన గురించి, ఆయన బంధువర్గం గురించి తప్ప ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు. ఇదే బలంగా ప్రజలకు తీసుకెళ్తాం. ఈ ఇతరత్ర వాళ్ళకి వేరే రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని తట్టుకునే శక్తి నాకుంది. నేను వాళ్ళని చూసి భయపడాల్సిన పనే లేదు. సో ఆర్థికంగా కూడా బలంగానే ఉన్నారా? అన్ని విధంగా అన్ని రకాల. కాంగ్రెస్ పార్టీకి అధికారం తోడైంది, దానికి తోడు ధనబలం కూడా ఉన్నది. ఇవన్నీ ఎదుర్కోవాలి. ఇప్పుడు స్టేట్లో అధికారం లేదు, సో వాళ్ళకి అధికారం ఉంది, దానికి తోడు గతంలో ఎంపీగా పనిచేస్తాడు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. సో ఇవన్నీ కాస్త ఇబ్బంది కాదా మీకు? మరి మా వైపు ప్రజలు ఉన్నారు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం. రాబోయే ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎలక్షన్. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓటేస్తే అది మూసినది మురికి కాలువలు వేసినట్టే లెక్క. దానివల్ల ఉపయోగం ఏముంది? కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళ మనిషికి ఓటేసినా కేంద్రంలో పోయి వీళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే తప్ప వాళ్ళు గెలిస్తే ఇక్కడ ఈ ప్రాంతానికి ఒరిగేది లేదు. వీళ్ళు వినతి పత్రాలను ఇచ్చుకోవడం తప్ప దేనికి వనికిరారు. సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు అధికార పక్షం వైపు ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ విజ్ఞత ప్రజలకు కూడా ఉంటుంది. ఇక ఇతరత్ర రిసోర్సెస్ ఏవైతే ఇతరత్ర అంశాలు ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళని తిప్పికొట్టగలిగే శక్తి నాకు పర్సనల్గా ఉంది, పార్టీకి కూడా ఉంది. ఏ స్థాయిలో అయినా మేము ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ చూసి భయపడాల్సిన పరిస్థితులు అయితే ఈ భారతీయ జనతా పార్టీ రోజు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన అంశాన్ని తీసుకెళ్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే సో మీరు ఏ డబుల్ ఇంజన్ అని మీరు ప్రచారం చేసుకుంటారు, వాళ్ళు కూడా డబుల్ ఇంజన్ అన్న సర్కార్ వస్తుంది. ఇక్కడ అధికారం మేమే ఉంటే, సెంట్రల్లో మేమే అధికారులు ఉంటే ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇంకా నేను సేవా కార్యక్రమాలు చేస్తా, లేకపోతే నిధులు తీసుకొస్తా అన్న అంశాన్ని కూడా కోమరెడ్డి వెంకరెడ్డి ముందుంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. సో వాళ్ళ బంధువుల లేకపోతే వాళ్ళ పార్టీ సంబంధించి ఎవరు నిలబడ్డా కానీ ఈ తరహాలో ప్రచారం చేసే అవకాశం ఉంటుంది కదా. ఆయన చేయొచ్చు, కానీ వాస్తవం ఏంటంటే ఈరోజు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ఇంకోరన్నాడ మోడీ గారిని తప్పించి కేంద్రంలో కూర్చుంటారంటే నేను ప్రజలు నమ్మే దశలలో అయితే ఎవరు లేరు. ఏదైనా కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు కూడా నమ్ముతారో లేదో డౌటే నాకు. ఈ ప్రజలైతే ఎట్టి పరిస్థితులు నమ్మరు. అలాంటి ప్రచారం చేసుకుంటే ఆయన నెత్తి మీద ఆయన ఏమంటారు షటగోహం అంటే ఆయన భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టే. మరి ఆ పని చేసుకుంటే ఇంకోటి ఆయన మంత్రి, ఇదివరకు ఆయన మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ చేసింది ఏందో వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ప్రజలే చూసుకుంటారు కదా. మేము అడుగుతాం కదా ఏం చేసిరో చెప్పండి. ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి నల్గొండలో ఓడిపోతే భువనగిరి ఎంపీగా ఆదరించారు. ఏం చేసిండు 5 ఏళ్ళలో? సున్నా. అంతే కదా. పోనీ మినిస్టర్ అయినావు, 4 రోజులు అయింది, ఏమైనా శాంక్షన్ చేసినావు అంటే అది లేదు. ఏం చేయలేకపోయినా అంటే ఇక్కడ 2 పార్టీలను బంధం చేస్తాడు. గత 10 సంవత్సరాల కాలం పాటు ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాకు సహకరించలేని ఒక అంశం చెప్తాడు. 10 సంవత్సరాల కాలం పాటు సెంట్రల్ ఉన్న భారతీయ జనతా పార్టీ నాకు సహకరించలేదు కాబట్టి ఏం చేయలేకపోయినా అన్న అంశాన్ని కూడా ప్రజల ముందు అదే మేము కూడా చెప్తాం. రాబోయేది మోడీ సర్కారు, నీకు ఓటేసినా నువ్వు మళ్ళీ ఏం చేయలేవు, ఏం చేయడానికి ఓటేందుకు, కనీసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని అదే దాన్నే తీసుకెళ్తాం ప్రజలకి. నువ్వు ఎట్లా నీకు ఓటేసినా వేస్ట్ అయ్యాను.